భాస్కర్, ఎంత ధైర్యం ఉంటే నా గురించి తెలిసి కూడా నా ఇంట్లోనే అడుగుపెట్టావు? నీ గురించి నాకు తెలియదనుకున్నావా దాస్? అదృష్టం బాగుండి నందితకు తెలీదు. అందుకే నందిత నీ పిల్లల్ని నీ విషపు కోరల నుంచి రక్షించడానికే వచ్చాను. భాస్కర్, నాకు నచ్చని వాడు నా కళ్ళ ముందు ఉంటేనే నా కళ్ళలో సూదును కూర్చున్నట్టుంటుందిరా. అలాంటిది నాకు ప్రమాదం అనుకునేవాడిని ప్రాణాలతో ఉండనిస్తానా? ఈగ కూడా వాలకుండా ఇక్కడే ఉంటారు దాస్. ఎందుకంటే దీని వెనకుండి నడిపిస్తుంది ఈ మల్లిక కాబట్టి. మల్లిక, సిద్ధుని తీసుకొచ్చావు, ఇప్పుడు భాస్కర్ని తీసుకొచ్చావు. నన్ను ఆపడానికి నీ సొంత తెలివితేటలు చాలక ఇలా దొంగదారులు తొక్కుతున్నావా మల్లిక? నేను సింహద్వారం నుంచే తీసుకొచ్చాను దాస్. ఇది దొంగదారి కాదు, నీ అంతానికి రాస్తున్న ముగింపు దారి. ఇక నుంచి నువ్వు నీ రోజులు లెక్క పెట్టుకో. రోజుల మల్లిక, నీ తాటాకు చప్పుళ్ళకి భయపడే రకాన్ని కాదు నేను ఏం చేశానో, ఏ స్థాయి వరకు వెళ్ళగలనో నీకు బాగా గుర్తుంది కదా. హా, చూడు చూడు. అవి నీ బ్యాంక్ స్టేట్మెంట్స్, కాల్ రికార్డింగ్స్, ముఖ్యంగా నీ జాన్ జిగిరి దోస్త్ ఆ ఎస్ఐతో నువ్వు నడిపిన అక్రమ లావాదేవీల చిట్టా. ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేకుండా నీ ప్రతి అడుగు నా కనుసన్నల్లోనే ఉంది దాస్. నీ స్థాయికి నేను దిగితే నేను ఏం చేయగలను నీకిప్పుడిప్పుడే అర్థం అవుతున్నట్టుంది. మల్లిక, మధు దాడుతున్నావు. అబే, అడ్డు తొలగిస్తున్నానంతే. ఇంకో మాట దాస్, ఇవి నందిత చూస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసుగా. కంగారు పడకు దాస్, ఇప్పుడే నిన్ను బయటికి పంపను. కానీ నీతో ఒక పనుంది. చేస్తావులే, నీకింకొక ఆప్షన్ ఎక్కడుంది? నీ బతుకు మొత్తం మల్లికా మేడం చేతిలో ఉంది. నిన్నింటి నుంచి గెంటేయడానికి అన్ని దారులు తెరుచుకున్నా తను ఆపారంటే నీ మీద జాలిపడనుకుంటున్నావా దాస్? ఇలా నిన్ను 5 నిమిషాల్లో ఇంట్లో నుంచి పంపించే కిక్కు కంటే నిన్ను ఇక్కడే ఉంచి చూపించే నరకంలోనే మేడంకి ఎక్కువ కిక్కొస్తుందేమో. ఇక నీ ఊపిరి కూడా నీతో పాటు మేడంకి కూడా వినపడేలా పేల్చాల్సి వస్తుంది దాస్. నీ భవిష్యత్తు నాకు క్లియర్గా కనిపిస్తోంది, కానీ ఆ భవిష్యత్తులో నీ భవిష్యత్తు మాత్రం కనబడ్డం లేదు.